హెస్కేలు 37వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుందాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. చాలండి. ఇక్కడ ఒక లోయ, అందులో వెముకలు దేనికి సాదృశ్యం అండి? ఎండిపోయిన వెముకలు. అక్కడ ఏమని రాయబడింది? కేవలము ఎండిపోయిన వెముకలు. దాంట్లో ఏమీ లేదు, జీవము లేదు. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, అందులో ఏమాత్రము జీవము లేదు. ఈరోజు చాలా కుటుంబాల్లో ఈ ఎండిపోయిన వెముకల వలె మన జీవితం ఉంది. ఎట్లా ఉందమ్మా? ఎండిపోయిన వెముకలు మళ్ళీ అతుక్కుంటాయా? చెప్పండి, మళ్ళీ అతుక్కుంటాయా? వాటికి మాంసము, నరములు, రక్తము, చర్మము, జీవము తిరిగి వస్తుందా? రాదు. మరి మన జీవితంలో కొన్ని సమస్యలు అట్లాగే ఉన్నాయి. కొన్ని సమస్యలు ఎట్లా ఉన్నాయంటే, నీ జీవితము ఇంకా ఎండిపోయిన వెముకల్లాగానే ఉంది. నీ బ్రతుకు అలాంటి పరిస్థితులు కలిగి ఉంది. ఈరోజు ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది నీ జీవితం. ఇంకా రేపు మారుతుంది నా జీవితం. రేపు, ఎల్లుండి, అయ్యో ఈ సంవత్సరము నా జీవితంలో నేను ఫలించలేకపోయినాను, నా కుటుంబంలో ఫలించలేకపోయినాను, ఉద్యోగంలో ఫలించలేకపోయినాను, సమాజంలో అయ్యా ఇంకెంతకాలము, ఫలం ఎక్కడా, స్వస్థత ఎక్కడా, విడుదల ఏది? నాకు విడుదల రాదా? ఈ రోగం ఇంతేనా? అయ్యా ఈ రోగము నేను భరించాలా? ఒక ఆవిడ అంటుంది మొన్న, అయ్యా ఈ షుగర్ రోగం పోదా అయ్యా? ఏమంటుంది? ఈ షుగరు పోదా? ఈ మందులు ఇంకా జీవితాంతం వాడాల్సిందా? ఈ సూదులు ప్రతి రోజు వేసుకోవాలా? దీనికంటే చావే మేలు వీటికంటే. ఈ బీపీ టాబ్లెట్లు ప్రతిరోజు వేసుకోవాలా? ఈ రోగం పోదా? నా భర్త మారడా? నా పిల్లలు మారరా? నేను ఆశీర్వదించబడనా? ఇంకా ఎప్పుడయ్యా నా బ్రతుకు మారేది? ఇంకెప్పుడు నా జీవితంలో సంతోషం ఉండేది? నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను? సంతోషము లేక, నెమ్మది లేక, సమాధానము లేక, ఎవరి ప్రేమలు లేక కదా. ఎవరు మనల్ని ఈరోజు ధైర్యపరుస్తారండి? ఎవరు మనల్ని ఓదారుస్తారు? ఎవరు మనకి సాయం చేస్తారు? ఈ రోజుల్లో ఎవరు మనల్ని ఎంకరేజ్ చేస్తారు? చెప్పండి, ఎవరు ఎంకరేజ్ చేస్తారు? నువ్వు పడిపోతే చూస్తూ నవ్వే వాళ్ళే కానీ నీకు చెయ్యి ఇచ్చి పైకెత్తే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అమ్మా, ఈరోజు నీ పరిస్థితి చాలా దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా నీకు చెయ్యి అందిస్తున్నారా? బయటికి రావడానికి ఎవరు లేరు, ఎవరివ్వరు. ఎందుకో తెలుసా? ఒకవేళ నీకు చెయ్యి అందిస్తే ఎక్కడ వాళ్ళకది ఆ సమస్య వస్తుందో. ఒకరోజు రోడ్డు పైన వెళ్తూ ఉంటే ఉన్నట్టుండి ఒక పెద్ద ఆయన మరి ఆ బైక్ పై నుంచి కింద పడిపోయి దెబ్బలు తాకినాయండి. రక్తం పోతూ ఉంది. అటువైపు వెళ్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకో తెలుసా? ఒకవేళ ఇప్పుడైనా చచ్చిపోతే, ఒకవేళ ఇప్పుడైనా దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, అది ఒకవేళ పోలీస్ కేసు అయితే
నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి అన్న భయం, ఎక్కడది నా నెత్తి మీద పడుతుందన్న భయం, ఎక్కడ ఓదారుస్తే వారి యొక్క సమస్యలను వారి మీద వేసుకోవాల్సి వస్తుందో అనే భయం. ఎవరు సహాయం చేయరు మనకి కదా. అన్నలు కానీ, తమ్ముళ్ళు కానీ, చెల్లెలు కానీ, అక్కలు కానీ, నీ తోబుట్టులు, రక్త సంబంధులు ఎవరు కూడా అక్కడికి రారు. నీ స్నేహితులు, ఒకప్పుడు నువ్వు ఎంతో గొప్ప సాయం చేసి ఉండొచ్చు, ఒకప్పుడు వారి కోసం ప్రాణం పెట్టి ఉండొచ్చు, ఒకప్పుడు వారిని నువ్వు చేతులు ఎత్తుకొని పెంచి ఉండొచ్చు, కానీ ఈరోజు నీకు ఎలాంటి సహాయము లేదు, వారి వల్ల ప్రయోజనం లేదు. మన బ్రతుకు ఎట్లా ఉంది? ఎండిన వెముకల వలె, సారము లేని కదా. అట్లా మన జీవితం ఈ రోజుల్లో ఉంది. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎందుకు దేవుడి జీవితాన్ని ఇచ్చాడు, ఎందుకు దేవుడు మరి బ్రతికించాడు, ఎందుకు దేవుడు రక్షణనిచ్చాడు, ఎందుకు దేవుడు మరి ఈ విధంగా సమస్యలు కూడా ఇచ్చాడు. ఎన్నోసార్లు నువ్వు బాధపడి ఉండొచ్చు, ఎన్నోసార్లు నువ్వు దేవుని సన్నిధిలో అడుగు పెట్టినప్పుడు నీ హృదయం అంతా కూడా భారముతో నిండి ఉండొచ్చు, ఇంకా కూడా నువ్వు ఏడుస్తుండొచ్చు. దైవజనుడు మాట్లాడుతుంటే అది నీ హృదయానికి తాకుతూ ఉండొచ్చు, ఒక రకమైనటువంటి బాధ, ఒక వేదన నీలో కలుగుతూ ఉండొచ్చు. అయితే అది ఎందుకు అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని తెలియజేయడానికి ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నీ గురించే ఈరోజు ఈ వాక్యాన్ని మాట్లాడుతున్నాడు దైవజనుడు. నీకోసమే ఈరోజు ఆ దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ యెహోవా హస్తము నా మీదికి వచ్చెను అని ఇక్కడ రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథములో మనము చాలా చోట్ల మనం చూసినప్పుడు దేవుని హస్తము అని ఎందుకు రాస్తారు అంటే దేవునికి ఉన్నటువంటి శక్తిని మరి ఆ హస్తము అనే పదాన్ని వాడుతూ ఉంటారు. దేవుని శక్తి, దేవునికి ఉన్నటువంటి ఆ సామర్థ్యము, మరి దానిని మరి ఈ విధంగా యెహోవా హస్తము నా మీదికి వచ్చెను అంటే దేవుని శక్తి నా మీదికి వచ్చింది, అది నన్ను ఆవరించింది. హల్లెలూయా. ఏమని రాస్తున్నాడు ఆయన? దేవుని శక్తి ఆయనను ఆవరించి ఆయన మీదికి వచ్చి, మొదటి నుంచి యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఎక్కడంట? వెముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడెను. ఎక్కడంట? ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఇక్కడ అండర్లైన్ చేసుకుందాం, అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఏమన్నాడు? నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? ఎండిపోయిన ఈ వెముకలు బ్రతకగలవా అని నన్ను అడుగుగా. ఎవరు అడుగుతున్నారండి? ఆ గొప్ప దేవుడు అడుగుతా ఉన్నాడు. ఎండిపోయిన వెముకలు బ్రతకగలవా? ఒకవేళ మిమ్మల్ని కనుక అదే ప్రశ్న వేస్తే ఏమంటారు? ఏమని సమాధానం వస్తుందండి? చెప్పాలా? బ్రతకదు కదా, ఎండిపోయినాయండి ఎన్నో సంవత్సరాలు. ఇప్పుడు మనము టీవీలో వార్తలు చూసేటప్పుడు అప్పుడప్పుడు తవ్వకాల్లో మరి ఇది కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము మరి దాచిపెట్టిన మమ్మీ కదా, వెముకలు మరి తిరిగి బ్రతకగలవా? జీవం ఇవ్వగలరా ఎవరైనా? మరి సైంటిస్టులు ఇన్ని కనుక్కున్నారు కదా, చంద్రమండలానికి వెళ్ళి అక్కడ ఎన్నో పరిశోధనలు చేసి మరి రాబోయే రోజుల్లో అక్కడ ఉండడానికి కూడా మరి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు కదా, ఎన్నో గొప్ప గొప్పవి కనుక్కున్నారు కదా. మరి వెముకలను ఎందుకు బ్రతికించలేకపోతాం? ఎందుకు ఆ వెముకలకు మళ్ళీ జీవాన్ని ఇచ్చి మరి మనిషిగా నిలబెట్టలేకపోతా ఉన్నారు అంటే మనుషులకి ఇది సాధ్యం కాదు, ఇది దేవుని చేతిలోనే ఉన్నది. ఇది మానవుడు తిరిగి బ్రతకాలి అంటే ఆ మనిషికి ప్రాణము లేదా ఆ వెముకలకు జీవము రావాలి అంటే అది మనుషుల వల్ల కాదు. నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా,
ఎన్ని వందల వేల సంవత్సరాలు కష్టపడ్డా దానికి ఎక్కడా లేదండి. కొన్నిసార్లు మనకు కూడా అనిపిస్తుంది కదా, ఎంత కష్టపడి, ఎంత చదువుకొని, ఎంత ఉద్యోగం సంపాదించి, ఎంత జ్ఞానం ఉన్నా నువ్వు నీ జీవితాన్ని నువ్వు ఏలలేవు కదా. ఎంత ఆస్తను ఉండని, ఎంత గొప్పగా ఉండని, ఎంత చదువని ఉండని, ఎంత జ్ఞానం, ఏది పనికిరాదు. ఎందుకు దేవుడు నీకు కావాలి. దేవుడు నాకు వద్దు అని బ్రతికేవారు ఒకరోజు తప్పకుండా దేవుని కోసం వెతుకుతారు. ఈరోజు ప్రపంచం అంతా వెతికేది దేవుని కోసమే. సృష్టి మూలము గురించి కనుక్కోవడానికి వెతుకుతూ ఉన్నారు. మన జీవితం ఇప్పుడు ఎట్లా ఉంది? ఆ ఎండిన వెముకల వలె మన పరిస్థితి. ఇది మారుతుందా? మారదు. జీవితం మారుతుందా? మారదు. పరిస్థితులు మారుతాయా? మారవు. రోగం పోతుందా? పోదు. కానీ దేవుడు ఆయనకున్నటువంటి శక్తిని మనము ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎలాంటి శక్తి గలవాడు, ఆయనకి ఎలాంటి సామర్థ్యం ఉన్నది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. హల్లెలూయా.